అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని హైబుస్ టీవీ ద్వారా రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి అందరికీ కూడా ఎంపిక చేసి అవార్డులు ఇచ్చి అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నందుకు హైబుస్ టీవీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఇంతకుముందు మాట్లాడిన రాజశేఖర్ రెడ్డి గారు కానీ, శేఖర్ రెడ్డి గారు కానీ, ఇంకా మహామోహన్ ఎంతోమంది మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే భయపడిపోయేవారు అందరూ కూడా. ల్యాండ్స్ అన్ని లిటికేషన్లో ఉంటాయి, లేకపోతే కన్స్ట్రక్షన్ బాగోదు, ఒకళ్ళు డెవలప్ చేసిన ల్యాండ్ ఇంకొకళ్ళు వచ్చి రాళ్ళు పీకేస్తారు అనేటువంటి బ్యాడ్ నేమ్ ఉండేది. కానీ వాళ్ళ రోజున గర్వంగా చెప్తున్నాను, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉన్న బిల్డర్స్ కానీ, వెంచర్స్ డెవలప్ చేసేవాళ్ళు కానీ అందరూ కూడా ఇవాళ భారతదేశంలో మనం తలెత్తుకు జరుపుకోగలిగినంత అద్భుతమైన విజయాలను మనం కన్స్ట్రక్ట్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ అంటే మలేషియా వాళ్ళు రావటమో, సింగపూర్ వాళ్ళు వచ్చి రావటమో, దుబాయ్ వాళ్ళు వచ్చి రావటమో చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎవ్వరూ అక్కర్లేదు, మనమే బ్రహ్మాండంగా కడుతున్నాం. ఇవాళ 60-70 ఫ్లోర్లు కడుతున్నాం. నా ఉద్దేశంలో ఇంకో 2 yearsలో 100 floors కట్టేటటువంటి రోజు కూడా దగ్గరలోనే ఉందని నేను కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా కడుతున్నాం. ఒకప్పుడు మేము అనుకున్నాం, నారాయణ రంగారావు గారు మేమందరం కలిసి కూర్చొని ఎప్పుడైనా పెట్టినప్పుడు ఒకరికొకరు పోటీ పట్టం అంటే ధరలు పెంచడంలో పోటీ పట్టం కాదు, లాభాలు పెంచుకోవడంలో పోటీ పట్టం కాదు, ఒకళ్ళని మించి ఒకళ్ళు ఫెసిలిటీస్ ఎవరు బాగా ఇస్తారు, ఎవరు బాగా అద్భుతంగా కడతారనే దాంట్లో మనం పోటీ పడాలండి అని అన్నాం. ఇవాళ రోజు నిజంగా చూస్తే ఏ వెంచర్ చూసినా ఎంత అద్భుతంగా చేస్తున్నారో, ఇంటీరియర్స్ కానీ, వెంచర్స్ కన్స్ట్రక్షన్ లో కానీ, మరి చుట్టూ ఉన్న డెవలప్మెంట్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ అద్భుతంగా చేస్తున్నాం. మన హైదరాబాద్కి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే 360 degrees అరౌండ్గా ఎక్కడైనా డెవలప్ వెళ్ళొచ్చు. మనకున్న ఫెసిలిటీస్ అటు బొంబాయికి లేదు, చెన్నైకి లేదు, ఎవరికి లేదు. అలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనర్, కష్టపడి పనిచేసే యువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్న తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ఇవాళ పోటీ పడి నీ రాష్ట్రమా నా రాష్ట్రమా అని అనుకోకుండా ఇద్దరు కలిసి 2 రాష్ట్రాలను కూడా అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. మొన్న దావోస్కి వెళ్ళి ఇద్దరు కూడా ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఇద్దరు కూడా వాళ్ళకందరికి కూడా వివరాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడికి పెట్టుబడి తీసుకొస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇదివరకు సిటీ అంటే ఎక్కడో ఓల్డ్ సిటీలో ఉంటామో, హ్యాబిట్స్లో ఉంటామో, లేకపోతే ఇంకో చోట ఉంటూ ఉండేది. ఇవాళ వారారు వచ్చిన తర్వాత సిటీ స్ప్రెడ్ అయిపోయింది పూర్తిగా. ఎంతో దూరంలో ½ hourలో వారాల్లో వెళ్ళిపోవచ్చు అంటే అరగంట సేపు అని అక్కడికి వెళ్ళి చక్కటి గ్రీన్స్ అయ్యే చోట విశాలమైన ప్లేస్ లో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని వెళ్ళగలుగుతున్నాం. ఆ విధంగా మరి గ్రీన్ సిటీగా హైదరాబాద్ కి గత చంద్రబాబు నాయుడు గారు ఉండగా వచ్చింది, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది, ఇంతకు ముందు మరి కేటీఆర్ గారు ఆయధ్వర్యంలో కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా జరుగుతోంది, డెవలప్ అవుతుంది, అవ్వాలి కూడా ఇంకా. కాకపోతే ఒకే ఒక్క చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒకప్పుడు సిమెంట్ ఇండస్ట్రీ కూడా చాలా కాంపిటీషన్ పెరిగిపోయి డల్ అయిపోయింది. అప్పుడు ఏమనుకున్నారంటే ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని మనం కావలసిన డిమాండ్ కంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, దాని మూలంగా మనకి రేటు రావట్లేదు, సేల్ సరిగ్గా లేదు. ఒక 2 ఏళ్ల పాటు మనందరూ కూడా 50% కెపాసిటీ వరకే మనం తయారు చేద్దాం, డిమాండ్ని పెంచుదాం, మనం సిమెంట్ దొరకట్లేదు అనేటట్టుగా క్రియేట్ చేయాలి అని చెప్పి 2 years వాళ్ళు అద్భుతంగా చేసి మళ్ళీ దాన్ని పికప్ చేయడం జరిగింది. ఇవాళ రోజున మన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది. అంత సప్లైకి ఇవాళ రోజున డిమాండ్ అద్భుతంగా జరుగుతుంది, అందులో మాత్రం డౌట్ లేదు. ఇవాళ వారార్ అయిపోయింది, ఆర్ఆర్ఆర్ వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది, ఫెసిలిటీస్ రోజుకి పెరిగిపోతున్నాయి. మరి డిమాండ్ విపరీతంగా పెరగటం వల్ల ఎన్నో కొత్త కంపెనీలు వచ్చి, ఎంతో మంది కొత్త ఎంప్లాయీస్ వచ్చి, మరి రిసోర్సెస్ చాలా వచ్చేసినాయి. ఇలాంటి రిసోర్స్ అన్ని కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు జరగబోయేదాన్ని ఒక్కొక్కళ్ళందరూ కూడా మనందరం కలిసి ఒకసారి కూర్చొని కొంచెం 1 by 1 పోటీ పడి కడదాం, వద్దని అంటలేదు నేను, కానీ కొద్దిగా లిమిట్ చేసుకొని 100 కడదాం అనుకున్న వాళ్ళు 50 కట్టండి, 50 కడుతున్న వాళ్ళు 25 కట్టండి కొద్ది రోజు. అలా కనుక చేస్తే మళ్ళీ సప్లై కంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది అని అనిపించుకోకుండా డిమాండ్ చాలా ఉంది, సప్లై తక్కువగా ఉంది అని చెప్పి వెంటబడి ఎక్కడెవరు మొదలు పెడతా అంటే అట్లా వచ్చేటట్టుగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. అలా రావాలని రాబోయే రోజులు అందరూ కూడా ఇవాళ చూస్తే ఎంత గర్వంగా ఉందో చెప్తానికి లేదు. లేడీ ఎంటర్ప్రైనర్స్ వచ్చేసారు ఇవాళ. మరి అలాంటి యంగ్ జనరేషన్ బోడంత మంది వచ్చారు.
ఇదంతా కూడా ఒక అద్భుతమైన బిజినెస్గా ఇది ఒక ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ ఎంత ఇస్తున్నాం, ప్రభుత్వానికి ట్యాక్స్లు ఎన్ని కడుతున్నాం, ఎన్నో రకాలుగా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని చాలా అభివృద్ధి చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ పెంచడానికి, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో షోబిజ్ వారిని మరీ వారిని అభినందిస్తూ, మమ్మల్ని అందరినీ మీరు ఎంకరేజ్ చేసి అవార్డు ఇస్తున్నారంటే ఈ ఉత్సాహం మాకు చాలా ఉంటుంది. ఓ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ, ఒక మంచి టీవీ సంస్థ దగ్గర కానీ, ఒక మంచి ఆర్గనైజేషన్ గురించి కానీ అవార్డు రాగానే మనం ఎదురుకున్న షోకేస్లో పెట్టుకొని ఇదిగోనండి నాకు మొన్న అవార్డు వచ్చింది, ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాం. అలా గర్వంగా చెప్పుకునేట్టుగా చేసిన మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. థ్యాంక్ యూ.